కామారెడ్డి పట్టణం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్, టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు సబ్బాని కృష్ణహరి, ప్రధాన కార్యదర్శి గుర్రపు నరసింహస్వామి, కోశాధికారి అల్వాల గోపాల్, సాట్ల రాజేశ్వర్, సిద్దిరాములు, ఐరన్ నరసయ్య, రఘు, రాజు, శ్రీనివాస్, శేఖర్, సిద్దిరాములు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం 2026 నుండి 2029 వరకు ఎన్నుకోబడినటువంటి కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ పద్మశాలి సంఘ సభ్యుడినైన నేను పేరు చెప్పాలి. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘంకు సేవ చేయుటకు 2026, 2029 కాలంలో గాను సభ్యులు మీ స్థానాలను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ మీ పదవి చెప్పాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి మా సంఘం సుమారు చక్కగా అదేవిధంగా గౌరవ చార్టర్ రాజేశ్వర్ గారికి సభాముఖంగా నేను తెలియజేస్తూ రాబోయే కాలంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం, మెగా శిబిరాలు నిర్వహిస్తాం, మేనిఫెస్టో అన్ని కూడా తీరుస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు పెళ్లిలు బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్న అతిథులు మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది. అలాగే భోజన సమయం కూడా దగ్గర పడుతున్నది కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీదకి ఎవరైనా మర్చిపోయిన పట్టణ అధ్యక్షులు సబ్బని కృష్ణహరి గారికి, మిగతా కార్యవర్గానికి అందరికీ నా తరఫు నుండి, గౌరవనీయులు పెద్దలు శ్రీ షబీర్ అలీ గారి తరఫు నుండి హార్దిక శుభాకాంక్షలు. మనం ఇప్పుడు నేత నేసేటప్పుడు అందులో ఉంటే సరిపోదు, అన్ని దారాలు బలంగా ఉన్నప్పుడే ఒక అందమైన వస్త్రం బయటకు ఎట్లొస్తుందో అట్లనే కొత్తగా ఎన్నికైన కార్యవర్గంలోని ప్రతి సభ్యుడు అందరూ బలంగా ఉండి పెద్దలందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తేనే పద్మశాలి సంఘం అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృషి వల్లనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నా ప్రోత్సాహం వల్ల అన్న ఆ గుడిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు కూడా ఇక్కడనే ఉన్నారు. అదే చైర్మన్ యొక్క ఛాంబర్లోనే అధ్యక్షులు వారు ఇప్పుడు కూడా ఉన్నారు. అంతేకాకుండా 4 సంవత్సరాల కిందట ఒకరోజు నేను సడన్గా అన్నకు ఫోన్ చేసిన. ఎందుకు అనంటే మన న్యూ మార్కండేయ టెంపుల్ గురించి అప్పుడు కామారెడ్డి నియోజకవర్గం గురించి అన్ని టెంపుల్లకు కొద్దిగా అమౌంట్ రాస్తున్నారంటే 14వ వార్డు ఉన్న 2 టెంపుల్లకు కూడా ఒక టెంపుల్కి 10 లక్షలు, ఇంకొక టెంపుల్కి 10 లక్షలు రాపించినాం. దాని వర్క్ కూడా అయింది. దాంతోపాటు మన న్యూ మార్కండేయ టెంపుల్కి సంబంధించినటువంటి టెంపుల్ నేమ్ నాకు సరిగ్గా తెలియకపోతే అన్నకు ఫోన్ చేసిన. వెంటనే ఫోన్ చేసి అన్న మనది టెంపుల్ పేరేమో ఉండే కదా అనగానే న్యూ మార్కండేయ టెంపుల్ తమ్మి అనగానే న్యూ మార్కండేయ నేతల బీమా 59 ఏళ్ళ వరకే వస్తుంది, పరిమితి 59 ఏళ్ళకే పెట్టింది. ఇంత అన్యాయం. 59 ఏళ్ళ తర్వాత చనిపోతే ఆ కుటుంబానికి ఏం రాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 59 ఏళ్ళ పరిమితి తీసి ఇప్పుడు ఏ వయసులో చనిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షల బీమా చేసి నేతన్నలకు గీతన్నలకు పెన్షన్లు ఇవ్వాల్సిందే, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందే అని హామీ ఇచ్చిండు.